హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి వీడియో ఒకటి తీసానండి. అంటే మాకు విజయవాడలో 100 అడుగుల రోడ్ అంటారు కదా, తాడిగడప దగ్గర. అక్కడ వచ్చేసి ఖుషి ధాబా అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశారనమాట. సరే, ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి వెళ్ళాము. అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీసానండి. చూడండి ఎలా ఉందో చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చాను మళ్ళీ మీ ముందుకు. ఈసారి కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో అనేది. ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే చిన్న ఇలా అదేమంటారు గుడిసెలాగా వేశారనమాట. కింద సీటింగ్ అనేది పెట్టారు. ఒక 4 మెంబర్స్ అనేది కూర్చోటానికి ఉంటుంది. బయట అంటే మంచం అలా వేసి పెట్టారండి. తర్వాత పైన కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అలా ఫామ్ లాగా చూశారు, అది నురగలాగా ఉంది కదా, అలా వచ్చేటట్టు దాంతో చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు. వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారనమాట. కొత్తగా పెట్టారు కదా, రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి. టేస్ట్ ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు. పైన ఇటు రైట్ సైడు వచ్చేసి మంచంలాగా అలా వేశారనమాట. మంచం మీద సర్వ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఉయ్యాలలాగా పెట్టారు. చూసారా, అక్కడ మరి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని పైదాకా వెళ్ళలేదండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, నీట్గా కూడా ఉంది. మెనూ వచ్చేసి అన్నీ ఉన్నాయండి. స్టార్టర్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, రోటీస్ ఉన్నాయి, బటర్ నాన్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ అంటే కర్రీస్ వచ్చేసి అట్లా ఉన్నాయి. ఇది వచ్చేసేమో కొంతమంది బయట ఇబ్బంది పడతారు అనుకున్న వాళ్ళకనమాట. ఒక చిన్న రూము లాగా ఉంది, ఏసీ రూమ్ లాగా. ఇది వచ్చేసి మేము డ్రై లాలీపాప్ అనేది చెప్పామండి. తర్వాత కాజు కర్రీ, బటర్ నాను, కుల్చా అనేది చెప్పాము. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సూపర్ అని చెప్పను కానీ బాగుందనమాట. వెళ్ళి తినొచ్చు. లైట్గా హ్యాపీగా తినేసి రావచ్చు అనమాట. అంటే రోటీ అంటే కొంచెం మనకి లైటే కదా. సరదాగా సండేస్ వెళ్ళాలి బయటికి అనుకున్నప్పుడు వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేసి రావచ్చండి. తర్వాత లాస్ట్లో లస్సీ అనేది తీసుకున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.